జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, కత్రినా కైఫ్ తెలుసు కదా మీకు. ఆవిడ గురించి ఒక అద్భుతమైన ఒక మంచి న్యూస్ తీసుకొచ్చిన. న్యూస్ మాత్రం మీకు చాలా 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 బాగా నచ్చుతుంది. ఓకేనా? కత్రినా కైఫ్ ఈవిడ నిజానికి ఒక బ్రిటిష్ నటి. ఈమె బ్రిటిష్ జాతీయురాలు. ఆమె తండ్రి కాశ్మీరీ అయితే తల్లి బ్రిటన్కు చెందినామన్నమాట. ఆమె పుట్టింది కూడా ఈ బ్రిటిష్ హాంకాంగ్లో. ఇక్కడ ఒక చిన్న మాట ఏంటంటే, అప్పట్లో ఈ హాంకాంగు బ్రిటన్ చేతల్లోనే ఉన్నది. ఇప్పుడు అదే హాంకాంగు చైనా చేతల్లో ఉండాలి. అర్థమవుతుంది కదా. సరే, ఈ కత్రినా కైఫ్ ప్రఖ్యాత మోడల్ కూడా. భారతదేశంలో ఎక్కువ పారితోషికం తీసుకుంటున్నటువంటి నటీమణుల్లో ఈమె కూడా ఒకరు. కత్రినాను మీడియా అత్యంత ఆకర్షణీయమైనటువంటి సెలబ్రిటీగా గుర్తించింది. ఈవిడ తెలుగులో కూడా ఏది మన విక్టరీ వెంకటేష్ ఉన్నాడు కదా, ఆయన నటించినటువంటి మల్లేశ్వర్ సినిమా, అదేవిధంగా నందమూరి బాలకృష్ణ నటించినటువంటి అల్లరిపిడుగు సినిమాల్లో కూడా నటించింది. ఈమె ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి మోడల్ కావడంతో ఈమె ఎప్పుడు పూర్తిగా ఆధునికంగా కనిపించారన్నమాట. అర్థమవుతుందా? సరే, ఇక విక్కీ కౌశల్ విషయానికి వద్దాం. విక్కీ కౌశల్ తెలుసు కదా మీకు. ఇప్పుడు విక్కీ కౌశల్ పేరు తెలియని వాళ్ళు ఉండరు అంటే ఎంత మాత్రం కూడా ఆశ్చర్యంలే. మొన్న ఈ మధ్యన రిలీజ్ అయింది చావా సినిమా. ఛత్రపతి సంభాజీ మహారాజు పాత్రలో విక్కీ కౌశల్ అద్భుతంగా నటించినాడు. ఒక చిన్న మాట ఏంటంటే, నటించినాడు అనడం కంటే సంభాజీ మహారాజు పాత్రలో విక్కీ కౌశల్ జీవించినాడు అని చెప్పుకోవచ్చు. ఇక విక్కీ కౌశల్ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీరింగ్ పట్టా పొందినాడు. ఇంజనీరింగ్ ఆడ చేశాడు అనమాట. తర్వాత సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి అనేక హిందీ సినిమాల్లో నటించాడు. ఎటువంటి సినిమాలు ఉన్నాయి తెలిసినాయంటే, ఉరి సినిమా కావచ్చు, దాంతోపాటు శ్యామ్ బహదూర్ అని ఒకటి ఉంటుందన్నమాట, ఆ సినిమా కావచ్చు, లేకపోతే సర్దార్ ఉద్దమ్ సింగ్ గారి జీవిత చరిత్ర గురించి తీసినటువంటి ఈ ఉద్దమ్ సింగ్ కావచ్చు, ఇప్పుడు వచ్చినటువంటి చావా సినిమా కావచ్చు. ఎంత అద్భుతమైన చిత్రాల్లో తెలిసినా, ఎంత గొప్పగా నటించినాడో అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవు, అంత అద్భుతంగా నటించినాడు అనమాట. ఈ క్రమంలోనే విక్కీ కౌశల్ జాతీయ చలనచిత్రం అవార్డు, ఫిల్మ్ఫేర్ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు. ఇకపోతే 2021 డిసెంబర్లో విక్కీ కౌశల్ ప్రముఖ మోడలు మరియు నటి అయినటువంటి ఈ కత్రినా కైఫ్ను వివాహం చేసుకున్నాడు. వీళ్ళ వివాహం రాజస్థాన్లోని బర్వారా కోటలో అంగరంగ వైభవంగా జరిగింది. ఇక అప్పటి నుంచి కత్రినా కైఫ్ చాలా వరకు ఈ ట్రెడిషనల్గానే కనిపిస్తూ ఉండదన్నమాట. నిజానికి విక్కీ కౌశల్ను పెళ్లి చేసుకోక ముందు వరకు కత్రినా కైఫ్ చాలా వరకు ఈ అధునాతన డ్రెస్సులోనే కనిపించేది. కానీ పెళ్లి తర్వాత చాలా మార్పు కనిపిస్తుంది. అంతేకాదు 2024లో అయోధ్యలో జరిగినటువంటి బాలరాముని ప్రాణప్రతిష్ఠ మహోత్సవంలో కూడా ఈ కత్రినా కైఫ్ తన భర్త విక్కీ కౌశల్తో కలిసి పాల్గొన్నారన్నమాట. ఇక ఈవిడ గారు ఇప్పుడు ఏం చేస్తారు తెలిసిన, ఈ చావా సినిమా ఒకవైపు ఘన విజయం సాధించింది. భారతదేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయుల అందరి మన్నలను కూడా పొందుతుంది. భాషతో పనిలే, భాష రాని వాళ్ళు కూడా చాలా మంది పోయి సినిమా చూస్తున్నారు. ఎంత గొప్పగా రిసీవ్ చేసుకుంటున్నారంటే అంత మంచి అనుభూతితో బయటకు వస్తున్నారు. అరే, ఇన్నాళ్ళు మనం ఇంతటి మహావీరుని, ఎవరు సంభాజీ మహారాజా అంతటి మహావీరుని చరిత్ర ఇంతవరకు మనకు తెలియదా, చాలామందికి ఈ పేరు కూడా ఇంతవరకు తెలియదు అని చెప్పేసి ఒక రకమైన బాధ, ఇప్పుడు ఆయన చరిత్ర తెలుసుకోగలిగిందని చెప్పేసి ఒక రకమైన ఆనందం, ఒక రకమైన ఉద్వేగంతో బయటకు వస్తారనమాట. అలాంటి సంతోషాన్ని ఇప్పుడు ఈ కత్రినా కైఫ్ ప్రయాగ్రాజ్లో జరుగుతున్నటువంటి మహాకుంభమేళాకు పోయి ఘనంగా సెలబ్రేట్ చేసుకునింది. ఈ మహాకుంభమేళా సందర్భంగా కత్రినా కైఫ్ తన అత్తగారితో కలిసి ప్రయాగ్రాజ్కి అయితే పోయింది. ప్రయాగ్రాజ్ వచ్చి తన అత్తగారితో కలిసి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించింది. ఇక పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత కత్రినా కైఫ్ మహాకుంభమేళాలో, మీకు రవీనా టాండాన్ తెలుసు కదా, ఒకప్పటి అంటే ఈ 90s ఆ 2000 ఆ టైంలో హీరోయిన్ అనమాట ఆవిడ. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఈ KGF సినిమాలో ప్రధానమంత్రి పాత్రలో ఉంటుందన్నమాట రవీనా టాండాన్ అని చెప్పేసి. ఆవిడ కూడా జాతీయవాదురాలే. ఆవిడతో కలిసి హారతి కార్యక్రమంలో పాల్గొనిందనమాట. ఆ తర్వాత కత్రినా కైఫ్ పరమార్థ నికేతన ఆశ్రమాన్ని సందర్శించింది. ఆ పరమార్థ నికేతన ఆశ్రమంలో స్వామీజీలైనటువంటి స్వామి చిదానంద సరస్వతి, సాధ్వి భగవతి సరస్వతిలను కలుసుకొని వాళ్లకు నమస్కారం చేసి వాళ్ళ దగ్గర ఆశీర్వాదాలు తీసుకునేది. ఇక ఆ పరమార్థ నికేతన ఆశ్రమానికి పెద్ద మొత్తంలో విరాళాలు కూడా ఇచ్చిందంట. ఆ తర్వాత స్వామి చిదానంద సరస్వతి, సాధ్వి భగవతి సరస్వతులతో కలిసి మహాకుంభమేళాకు వచ్చినటువంటి భక్తులతో మహాప్రసాదాన్ని వితరణ చేసినారన్నమాట.
అర్థమవుతుందా? భక్తులు పెద్ద సంఖ్యలో తన చూడడానికి తనతో ఫోటోలు దిగడానికి వచ్చినప్పటికి కూడా వాళ్ళందరితో కూడా ఓపిక్గా వాళ్ళందరినీ బాయి అంటే అన్న చెల్లి అంట వాళ్ళందరినీ కూడా పలకరిస్తా ఆనందంతో వాళ్ళందరికీ కూడా ప్రసాద వితరణ చేసింది. అది కూడా చిరునవ్వు చిందిస్తా. ఓకేనా? ఇక ఈ సందర్భంగా కత్రినా కైఫ్ అక్కడికి వచ్చినటువంటి ఈ మీడియా ప్రతినిధులతో మాట్లాడతా, అవును నాకు ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉండాలి. నేను ఇక్కడికి రావడం నా పూర్వజన్మ సుకృతం. అసలు కుంభమేళాలో ఇంత ఆనందం ఉంటుందని చెప్పేసి నేను కళ్ళలో కూడా భావించలా. నాకు ఇప్పుడు మనసు తృప్తిగా ఉండాలి. ఐ ఆమ్ వెరీ లక్కీ. ఇక నా భర్త విక్కీ కౌశల్ తీసినటువంటి చావా సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఈ మహాకుంభమేళా నుంచి అభినందనలు తెలుపుతున్నా. అది సినిమా కాదు, అది నిజం, అది వాస్తవం, అది యథార్థ గాథ, అదే మన అసలైన చరిత్ర. అదే కాదు, త్వరలోనే మన చరిత్రను తెలియజేస్తూ మరొక సినిమా కూడా రాబోతోంది. విక్కీ కౌశలే అందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఆ సినిమా పేరే లాహోర్ 1947. ఆ సినిమాలో మనకు సంబంధించినటువంటి మరిన్ని విషయాలు ఉండనున్నాయి అంటూ కత్రినా కైఫ్ మీడియాతో మితంగా మాట్లాడి ఆశ్రమానికి వెళ్ళిపోయింది. ఎప్పుడూ ఆధునికంగా కనపడేటువంటి కత్రినా కైఫ్ ఇప్పుడు పూర్తి సాంప్రదాయబద్ధంగా మారిపోయి చాలా తక్కువగా గౌరవంగా మాట్లాడుతూ ఉండడం అందరినీ కూడా ఆశ్చర్యపరిచింది. బహుశా మన భారతీయ సనాతన ధర్మం యొక్క గొప్పదనం ఇదేనేమో. ఏమంటారు మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోకి సంబంధించి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ న్యూస్ను ఎప్పటికప్పుడు పొందడం కోసం తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.